సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను మోసం చేశారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు. ఏం సాధించారని విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారని ప్రశ్నించారు. మరోవైపు బస్తీ దవాఖానాల్లో కనీసం మందులు లేని పరిస్థితి ఉందన్నారు. మరి అన్నీ మేము బాగా చేసాం, బ్రహ్మాండంగా చేశాం, అద్భుతాలు చేశామన్నట్టు ఈరోజు ఏవో విజయోత్సవాల పేరు మీద సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ఏమి సాధించారని ఈరోజు సంబరాలు జరుపుకుంటుందని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్నటువంటి తెలంగాణని అద్భుతంగా బంగారు తెలంగాణగా తీర్చిదిద్ది యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1గా నిలబెట్టినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి దక్కింది. మీరిచ్చినటువంటి ఎన్నో హామీలు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు, రుణమాఫీ, ఇలాంటి అన్ని పథకాలు ప్రజలు ప్రశ్నిస్తారని ఉద్దేశంతో ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం.